Hi, Jansi. Congratulations. Visa super happy. Masters of Research program. ఫస్ట్ వీసా మాకు నువ్వు. ఓకే. నీకన్నా ముందు ఒక ఆయన వెళ్ళాడు కానీ ఆయన స్టాండర్డ్కి వెళ్ళాడు, నువ్వు ప్రయారిటీకి వెళ్ళావు. ఓకే. సో ఝాన్సీ, యు ఆర్ నాట్ ఏ న్యూ టు యూకే. అంటే కొత్తగా వెళ్ళే స్టూడెంట్ కాదు, నీకు అన్నీ తెలుసు. యు నో ఆల్ ద Yes. స్టోరీ అబౌట్ యూకే. యూ బీన్ ఇన్ ద యూకే ఫర్ 2 years. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఝాన్సీ. మీరు ప్రీవియస్ అంటే ఏ కోర్స్కి ఏ యూనివర్సిటీ వెళ్ళారు? సో వాట్ మేడ్ యూ టు చూస్ మాస్టర్స్ ఆఫ్ రీసెర్చ్ అగైన్? సో ఐ స్టడీస్ మాస్టర్ ఆఫ్ తెలుగు. ఓకే. సో నేను మాస్టర్స్ చేశాను ఏఐ కోర్స్ మీద, యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాథ్లైడ్, గ్లాస్గో, స్కాట్లాండ్. ఓకే. సో సో డ్యూ టు మీకు సమ్ రీజన్స్ కంప్లీట్ మాస్టర్ డిగ్రీ వచ్చింది? లేదు. ఫస్ట్ ప్రాజెక్ట్లో నేను ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. సెకండ్ టైం రాయడానికి నాకు టైం లేక నేను విత్డ్రా చేసుకొని పీజీ డిప్లొమా తీసేసుకున్నాను. యూనివర్సిటీ సపోర్ట్ చేయలేదా మరి నీకు ఆ టైం? యూనివర్సిటీ సపోర్ట్ చేయలేదు. అంటే వాళ్ళు మీకు ఇచ్చిన చాయిస్ ఏంటి? నేను వెళ్ళి ఎక్స్టెన్షన్ అడిగాను ఒక 6 months. ఇలాగా నా ప్రాజెక్ట్ పోయింది కదా, నా వీసా జాన్లో అయిపోతుంది, నా నెక్స్ట్ రీటేక్ ఏప్రిల్లో ఇచ్చారు. సో ఐ డోంట్ హ్యావ్ వీసా. దెన్ ఐ వెంట్ టు ద యూనివర్సిటీ అండ్ ఐ ఆస్క్డ్. సో దే సెడ్ ఇఫ్ ఐ పే half of the fee, then only they can నా ఫీ వచ్చి 24,000 pounds per year. They are almost asking 12,000 pounds, almost 12,000 pounds. 14 లక్షలు. అది కూడా ఒక్క ప్రాజెక్ట్ ఫెయిల్ ఒక అయిన. ప్రాజెక్ట్ కి యాక్చువల్ గా అయితే సెకండ్ ఛాన్స్ ఫ్రీ ఉంటది, అవును, యూనివర్సిటీ ఇవ్వాలి. చేయాలి. ఇవ్వాలి, ఎస్, అదే కదా. నా ఫ్రెండ్స్ కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. చాలా ఎవరైతే UWS చదువుతున్నారు, చాలా మందికి కూడా బయట కూడా ఇస్తారు, సెకండ్ ఛాన్స్ ఇస్తారు, థర్డ్ ఛాన్స్ ఎవరు థర్డ్ ఛాన్స్ మనం పే పే చేసుకోవాలి. అవును. మా బ్రదర్ కి కూడా ఇలానే మాస్టర్స్ డిజర్టేషన్ పోయింది, తను ఏఆర్యూలో చదువుతున్నాడు, సెకండ్ ఛాన్స్ ఇచ్చారు, తను ఇప్పుడు హీ గాట్ మాస్టర్స్. బట్ ఫర్ మీ దే ఆస్క్ ఫర్ 12,000 pounds. ఓకే. ఆ టైంలో నేనేం చేశాను, మా పేరెంట్స్ తో డిస్కస్ చేసి పీజీ డిప్లొమా విత్డ్రా చేసుకొని తీసేసుకున్నాను. సో వై ఎందుకంటే did you take the risk? 12,000 pounds తో మేబీ ఐ కెన్ బై టైప్ 2 వీసా. అంటే ఇంకో ఆప్షన్ చూడొచ్చు, బయట ఏదైనా జాబ్ చూడొచ్చు టైప్ 2 కోసం. సో ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. నేను ఫ్యూచర్ లో ఇఫ్ ఇన్ కేస్ పిఎస్డబ్ల్యూ వచ్చినా నా నెక్స్ట్ స్టెప్ అదే కదా అని చెప్పి నేను విత్డ్రా తీసుకొని ఐ ట్రైడ్ ఫర్ టైప్ 2 వీసా ఫర్ like 4 months. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా కొంచెం పీరియడ్ లైక్ కెన్ యూ స్టేట్? నేను ఫిబ్రవరిలో విత్డ్రా చేసుకున్నాను. జాన్ నుంచి నేను టైప్ 2 స్టార్ట్ చేశాను, ఎందుకంటే నేను అప్పటికే డిసైడ్ అయ్యాను ఇలా విత్డ్రా చేసుకుందాము అని. ఓకే. ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ టైప్ 2 ఫ్రమ్ జాన్ టు ఏప్రిల్. ఓకే. ఇంకా నేను ఎఫ్ఎల్ఆర్ వేసుకొని ఉన్నా కదా, నాది జూన్లో ఎఫ్ఎల్ఆర్ అయిపోతుంది. నేను జూన్ లోపల స్పాన్సర్ తెచ్చుకోవాలి లేదా ఇండియాకి వచ్చేయాలి. ఓకే. ఆ 4 months 5 months ఎఫ్ఎల్ఆర్ వచ్చిందా ఝాన్సీ? నీకు ఎఫ్ఎల్ఆర్ వచ్చినా కూడా వీసా వచ్చింది కదా? వచ్చింది. అవును. యాక్చువల్ రాదు. ఐ అప్లైడ్ ఎఫ్ఎల్ఆర్ ఫర్ 2 times, నాట్ ఈవెన్ 1 time. అసలు రాదు అసలు. నేను అదే టెన్షన్ పడ్డాను. ప్రయారిటీ వేసినా కూడా నేను నిన్ను పదే వీసా మెయిల్ వచ్చిందని అడగడానికి రీజన్ కూడా అదే, మిమ్మల్ని అడగడానికి. జనరల్గా ఏంటంటే రాదు. ఎఫ్ఎల్ఆర్ వేసిందంటే నేను దీనమైన పరిస్థితిలో ఉన్నాను యూకేలో. ఐ వాస్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ మనీ ఆర్ ఫినాన్షియల్ ఐమ్ నాట్ స్ట్రాంగ్, సో అన్నట్టు చెప్పి మనం తీసుకుంటున్న వీసా అది. ఇప్పుడు నీ దగ్గర పైసలు నుంచి వచ్చినాయి అనేది క్వశ్చన్. ఏమో బై లక్కీ వచ్చింది వీసా. ఉన్నాడు. ఓకే, రైట్. సాయితేజ ఉన్నాడు. అంతే. ఓకే, సరే. ఎఫ్ఎల్ఆర్ ఆప్షన్స్ దొరికాయి కానీ అంత. ఎఫ్ఎల్ఆర్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా వేస్తావు ఝాన్సీ? లైక్ ఎఫ్ఎల్ఆర్ నేను డిసెంబర్ ఎండ్కి వేసాను, అంటే జాన్ 11th తో నా వీసా అయిపోతుంది, స్టూడెంట్ వీసా. జాన్ 11th తో అయిపోద్ది. ఓకే. సో జాన్ 11th to జూన్ వరకు నేను ఎఫ్ఎల్ఆర్ మీదనే ఉన్నాను యూకే. ఆల్మోస్ట్ 5 months ఉన్నావు. 5 months యూకేలో ఎఫ్ఎల్ఆర్ మీద ఉన్నాను. ఓకే. టైప్ 2 వీసా కోసం చూసి ఒక 5 months ఆప్షన్స్ ఉన్నాయి కానీ నాకు జెన్యూన్ అనిపించలేదు. మనీ పే చేశాక రిస్క్ తీసుకోవాలని చాలా తిరిగారు మీరు. నాకు పర్సనల్ నేను యూ గైస్ ఫ్రమ్ 1.5 year 2 years నుంచి తెలుసు నాకు మీరు. సో చాలా తిరిగారు ఐ నో. సో టైప్ 2 వీసా కూడా నువ్వు ఒక కాంటాక్ట్ ఇచ్చారు, మీరు కూడా అదే తిరిగారు, లండన్కి వెళ్ళారు, అటు ఇటు తిరిగారు, బట్ ఏది కుదరట్లేదు అన్నారు. సో అక్కడతో జూన్లో నువ్వు రిటర్న్ వచ్చేసావు బ్యాక్ టు యూ. అంటే సో మీరు నాకు ఫోన్ చేశారు, యూకేలో ఉన్నప్పుడే ఫోన్ చేశారు. చెప్పు నువ్వు చెప్తే బాగుంటుంది, నేను చెప్తే After I contacted few consultancies. I have some personal friends who are running consultancies and
నేను మిమ్మల్ని కూడా కాంటాక్ట్ అయ్యాను. అందరూ నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే పిహెచ్డి, ఎయిదర్ పిహెచ్డి ఆర్ ఐ హ్యావ్ టు మూవ్ టు అదర్ కంట్రీ. దోస్ టూ ఆప్షన్స్ ఓన్లీ. When I contacted you, you suggested me Master of Research program. అది కూడా చాలాసేపు ఆలోచించి చాలాసార్లు ఆలోచించి ఏంటి సొల్యూషన్ ఆలోచిస్తే అప్పుడు ఒకటి స్ట్రైక్ అయింది నాకు. ఓకే, ఫస్ట్ అవ్వదు అని చెప్పారు మీరు కూడా యూకే. ఇద్దరు నేను మళ్ళీ డబుల్ మాస్టర్స్ చేయాలి లేదా ఇంకో కంట్రీ ఆప్షన్ అన్నారు. తర్వాత మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయినప్పుడు మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది సజెస్ట్ చేశారు. ఇంట్రడ్యూస్ అయింది అప్పుడే కరెక్ట్గా జూన్లో స్టార్ట్ చేశారు వాళ్ళు. ఓకే, దాన్ని కూడా నేను నాకు వేరే కన్సల్టెన్సీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు యూకేలోనే. వాళ్ళని అడిగితే అది కుదరదు, పిహెచ్డి చేయాలి అన్నారు వాళ్ళు కూడా. ఓకే, నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని అడిగితే మీరు పక్కాగా అయిపోతుంది అన్నారు. సరే కదా, ఏదైతే అదైందని మీ మీద నమ్మకంతో ఓకే చెప్పాను. సో మీకు నా మీద నమ్మకం రావడానికి యు నో మీ ఫ్రమ్ లైక్ బిఫోర్, రైట్? మీ ఫ్రెండ్ వీసా, మీ ఫ్రెండ్ చాలా టఫ్ టైంలో చేసిన వీసాలు చాలా ఉన్నాయి. మీ 2-3 ఉన్నట్టు ఉన్నాయి ఈజీగా, నీకు తెలిసి. సో స్టిల్ యూ ట్రస్టెడ్ మీ. నేను ఆ రోజు భయపడ్డాను ఏంటంటే మీరు తిరిగి రావాలా, మళ్ళీ ఎఫ్ఎల్ఆర్ వేసుకుంటే పోతుందేమో, నీతో పాటు 2-3 ఫ్రెండ్స్ వచ్చేసారు నన్ను నమ్మి. సో ఆ రోజు జూన్లో ఐ థాట్ లైక్ మా అందరినీ దెబ్బేసేస్తున్నానా ఏంటి, తెలిసి చేస్తున్నానా, తెలియజేస్తున్నానా అంటే చేయగలుగుతాను, నాకు నమ్మకం ఉంది పక్క అయితే ఫైల్ అయినో. నేను చదువుతాను కాబట్టి ఆ లాస్ అని నేను చదువుతాను కాబట్టి చేయగలుగుతాను. కానీ ఇక్కడ భయపడిన విషయం ఏంటంటే ఎఫ్ఎల్ఆర్ ఉంది, ఎఫ్ఎల్ఆర్కి జనరల్ మళ్ళీ వస్తుందా రాదని క్వశ్చన్. ఇప్పుడు మీరు జనరల్గా ఎఫ్ఎల్ఆర్ లేకుండా వేస్తే గన్ షాట్ చెప్పగలను. ఆ రోజు కూడా చెప్పినట్టున్నాను, ఎఫ్ఎల్ఆర్ లేదు కాబట్టి ఎఫ్ఎల్ఆర్ వల్ల అప్లికేషన్ గురించి కొంచెం భయంగానే ఉంది. అంటే ఇప్పుడు ఒక ఫేక్ ప్రామిస్ చేసి నీకు మళ్ళీ మీరు అక్కడ నుంచి యూకే నుంచి తిరిగి రావడం అంటే మీకు నెలకు ₹1,00,000 2,00,000 వచ్చేదాన్ని నేను జడగొట్టినట్టు సింపుల్గా. స్టిల్ యూ ట్రస్టెడ్ అండ్ కేమ్ బ్యాక్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్, ప్రాబబ్లీ June 13 వెనక్కి వచ్చేసారు మీరు. జూన్ వచ్చేసాను. నెక్స్ట్ ఐఎల్స్ రాయమన్నారు, రాసేసాను. ఐఎల్స్ కూడా ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. ఫెయిలే కాలేదు, నీకు 6 వచ్చినాయి. 6 వచ్చినాయి. వాళ్ళు 6.5 నో బ్యాండ్ లెస్ దాన్ 6 అడిగారు అనుకో. మళ్ళీ ఒక బ్యాండ్ని మళ్ళీ 5 వచ్చింది, దాన్ని 5.5 చేసావు, మళ్ళీ మొత్తం కలిపి రాసావు. ఇది నా స్పిరిట్ అంటాం కన్నా సగం చేసుకుందాం. ఓకే, క్రెడిట్ నువ్వు లేకపోతే సెకండ్ టైం రాసిన వెంటనే నా వల్ల అవ్వదేమో అనుకున్నాను. మీరు ఎప్పుడైతే ఫోన్ చేసి నువ్వు రాయగలవు, నీ మార్క్స్ చూసాక నాకు అర్థమైంది నువ్వు రాయగలవు అన్నాను. నేను లాస్ట్ అటెంప్ట్ లో వచ్చేసింది. యూ గైట్ లైక్ తక్కువ అంచనేసాను. ఐమ్ సారీ యాక్చువల్లీ రియలీ. అంటే ఓకే చేయలేరేమో అంటే ఆ జనరల్లీ యూ కిప్ అంటే అమ్మాయి కదా అంటే చేస్తుంది ఏదో. ఓకే రైట్, సారీ ఫర్ అంటే తక్కువ అంచనా వేసాను. టు బి హానెస్ట్లీ ఆన్సర్ ఏంటంటే చెయ్యి అంటే రెగ్యులర్ నాలాంటి స్టూడెంట్ ఏమో అనుకున్నాను. నాలాంటి వాళ్ళు ఏమో ఏదో ఊరికి టైం పాస్ అవుతున్నారేమో అనుకున్నా. కొడితేనేమో ఫస్ట్ అటెంప్టే రాదేమో అనుకున్నా. ఫస్ట్ అటెంప్ట్ యూ గాట్ లైక్ ఆల్ 6.5. మైండ్ పోయింది నాకు. ఓకే షీ ఈజ్ టాలెంటెడ్ గర్ల్, కొంచెం పుష్ చేయాలి. కమాన్ పుష్ చేసా మళ్ళీ కూడా పుష్ చేశారు. లేదు మళ్ళీ అమ్మాయి దగ్గర చాలా విషయం ఉంది, నువ్వు జాగ్రత్త కమాన్ కనబడినంతలా కాదు కమాన్ చూడు అంటే జూలై ఎండింగ్కి మీరు ఆఫ్ అంటే లైక్ ఐఎల్స్ వచ్చారు. ఆ పాటికి నేను కండిషనల్ ఆఫర్ చేత్తో పెట్టుకొని వచ్చున్నాను కావాలని. సో ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు? విచ్ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్ఫోర్డ్షైర్. సో యు ఆర్ హ్యాపీ ఫర్ దట్? యా, హ్యాపీ. ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్? 2 years ప్రోగ్రామ్. సో కోర్స్ ఫుల్ నేమ్? మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ డిజిటల్ మేనేజ్మెంట్. మర్చిపోతే ఇప్పుడు ఉండేది అదే కదా. కోర్స్ ఫుల్ నేమ్ ఎంత? సారీ ఐ మీన్ ఫీజు ఎంత వచ్చింది ఝాన్సీ? సో 23,000 pounds నా ఫుల్ ఫీ అండ్ ఐ గాట్ 2,000 pounds స్కాలర్షిప్. సో 21 is closing point. ఓకే రైట్. కొంచెం ఇనిషియల్ డిపాజిట్ ఎక్కువ అడిగారు. మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆల్మోస్ట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కదా మేబీ. అంటే వాళ్ళకి ఫస్ట్ టైం ద యూనివర్సిటీ ఈస్ మేకింగ్ ద రీసెర్చ్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం. మీరే ఫస్ట్ స్టూడెంట్స్ వాళ్ళకి. ఓకే, సో 10,000 pounds అడిగినారు వాళ్ళు ఆల్మోస్ట్. మేబీ దట్స్ వై అదర్ కన్సల్టెన్సీస్ డజంట్ నో దిస్ ప్రోగ్రామ్. కనీసం చెప్పుకుంటే చాలా ప్రౌడ్గా ఉంది నాకు. ఓకే నేనే అంటే ఎవరికి తెలియదు, ఎవరు భయపడే మనం పిచ్చెక్కిచ్చాం. ఓకే రైట్. మళ్ళీ వీసాలు అలానే నేను చెప్పుకోవడానికి ప్రౌడ్గా ఉంది. నేనే మాస్టర్ ఆఫ్ రీసెర్చ్కి వెళ్తున్నాను. అంతే యు ఆర్ ద ఫస్ట్ వన్. నాకు వచ్చిన ఫస్ట్ వీసా అదే. అందరూ మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్ళారు కానీ మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు పిహెచ్డి.
పిహెచ్డి లెవెల్ ఆల్మోస్ట్ 7. దిస్ లెవెల్ ఇస్ ద 7. లెవెల్ 7. వాళ్ళతో పాటు కాదు, మాస్టర్స్ వాళ్ళతో కాదు, నీది డిపెండెంట్ కూడా యాక్సెప్టెడ్ రేపనే రోజు. Yeah. ద మేజర్ హైలైట్, మేజర్ కన్సర్న్ ఈస్ లైక్ యు ఆర్ లైక్ ఆల్మోస్ట్, అంటే ఐ డోంట్ మెన్షన్ యువర్ అబౌట్ లైక్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్ నీది. ఓకే, నేనేమనుకున్నా అంటే సరే ఈ అమ్మాయి అంటే చూస్తూ అవకాశం వచ్చింది ఎందుకు వదులుకోవాలి, నీ దగ్గర టాలెంట్ ఉంది, టాలెంట్ లేనివాడిని పట్టుకొచ్చి నేను మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అంటే వాడి వల్ల కాదు, ఐఎల్స్ రాయాలంటే విషయం ఉండాలి. విషయం ఉన్న పిల్లని పట్టుకొచ్చాను, ఆ అమ్మాయి టాలెంట్ ఉంది, పట్ పని కొట్టింది. ఆ అమ్మాయి వల్ల అంటే వచ్చేవాడికి కూడా అదృష్టం అనమాట. అంటే లైక్ అంటే ఫ్యూచర్ లో ఎవరైనా నాలాగా పీజీ డిప్లొమో లేదా మాస్టర్స్ లేకుండా వచ్చేసిన వాళ్ళకి డిపెండెన్స్ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ చాలా చాలా అండర్లైన్డ్గా హెల్ప్ అవుతుంది. అంటే నువ్వు పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసిపోతున్నావు నీట్గా. ఓకే, సో 10,000 కట్ట. ఇంటర్వ్యూ అయినా జరిగిందా? క్యాస్ ఇంటర్వ్యూ జరిగింది, బట్ నాట్ దట్ మచ్ హార్డ్. చాలా ఈజీగా ఉంటుంది. ఫోన్ కాల్, చాలా ఈజీ. ఫోన్ కాల్, వీడియో కాల్ కాదు, డెడ్ ఫోన్ కాల్ ఈజీ లాగా ఒక గట్టిగా ఒక 5 క్వశ్చన్స్ ర్యాండమ్ టాక్ లా ఉంటుంది అంతే. సో క్లియర్ ఫస్ట్. నేను వాళ్ళు వాయిస్ కాల్ చేసినప్పుడు మెయిన్ వీడియో కాల్ ఏమన్నా చేస్తారేమో, మెయిన్ ఇంటర్వ్యూ ఏమన్నా ఉంటదేమో అనుకున్నాను. ఎందుకంటే కాల్లో నన్ను జస్ట్ నార్మల్ జనరల్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, డైరెక్ట్ మెయిల్ వచ్చింది, కాల్ డైరెక్ట్ మెయిల్ వచ్చింది. సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ క్లియర్ అయింది. సూపర్. సో ఇంటర్వ్యూ క్లియర్ అయితే క్యాష్ కానీ ఇబ్బంది పెట్టారా ఝాన్సీ? లైక్ హౌ మెనీ డేస్ ఇట్ టుక్ టు గెట్ ద క్యాష్ అండ్ ఆల్? సో క్యాష్ నాకు మేబీ 10 days లో వచ్చేసినట్టుంది మొత్తం. అంతే కదా. నువ్వు ఎప్పుడు వెళ్ళావు వీసాకి? September 4th? వీసాకి 14th? కాదు, September 4th. September 1st week, second week లో వెళ్ళాను. ఓకే, రైట్. సో 1 week బ్యాక్ వెళ్ళాను అంతే. 1 week బ్యాక్ వెళ్ళాను, నాకు 1 week లో వీసా వచ్చేసింది. సూపర్. అంటే క్యాష్ దగ్గర కూడా ఏం ఇబ్బంది పెట్టలేదు, సబ్మిట్ చేసాం లేదు. యూనివర్సిటీ సైడే డీలే. నీ క్యాష్ రెడీగా లేదు మన సైడ్ వీడియో డిక్లరేషన్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. వీడియో డిక్లరేషన్ నేను 4 to 5 times చేసాము. మనం ఏజెంట్ మా సైడ్ నుంచి చేస్తే కానీ అప్లోడ్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ టెక్నికల్ ఇష్యూ. మనం నీ తప్పులేదు, నా తప్పులేదు, యూనివర్సిటీ తప్పులేదు. బట్ ఇట్ వెంట్ వెరీ వెరీ స్మూత్. ఊరికి జస్ట్ నువ్వు ఐఎల్స్ క్రాక్ చేసుకొని వచ్చావు, ఫట్ పని అయిపోయింది. చాలా త్వరగా అయిపోయింది. ఫీజు కట్టేసావు, క్యాష్ వచ్చింది, వీసాకి వెళ్ళావు చెన్నైలో. సో వస్తుంది అనుకున్నావు, రాదనుకున్నావు ఝాన్సీ? ఎఫ్ఎల్ఆర్ వల్ల డౌట్. నేను ఒక 50% వస్తుంది, 50% ఎఫ్ఎల్ఆర్ వల్ల. నాకు ఎవరైతే ఎఫ్ఎల్ఆర్ వేసారో ఆ సాలిసిటర్ ని కూడా కాంటాక్ట్ అయిన భయం వేసి నాకు. నేను స్కానింగ్ దగ్గర నాది వాళ్ళు నేను యూకే ఎంట్రీ అయింది, ఎగ్జిట్ అయిన స్క్రీన్ షాట్స్ తీసుకోలేదు, ఫోటో తీసుకోలేదు స్కానింగ్ కి. సో నేను అనుకున్నాను నేను ఎగ్జిట్ అయినట్టు యూకేలో ఇమిగ్రేషన్ లో ఉంటదో లేదో, దానివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. ఎఫ్ఎల్ఆర్ వల్ల నేను 2 times వేసాను. 3rd ఎఫ్ఎల్ఆర్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసాను. నేను నువ్వే క్యాన్సిల్ చేసుకున్నావు? నాకు నేనే క్యాన్సిల్ చేసుకున్నాను. దట్ మీన్స్ యూకేవిఐ హ్యాస్ 3 applications ఎఫ్ఎల్ఆర్ నావి. స్టూడెంట్ ఒకటి, 3 FLRs ఒకటి. బట్ స్టిల్ యూ గెట్ ఇట్. లైక్ యూ ఎఫ్ఎల్ఆర్ లేని వాళ్ళకైతే పక్కా యూ రాక్డ్ అన్నమాట. యూ రాక్డ్ ద గేమ్. You rocked my application. థ్యాంక్ యూ ఝాన్సీ. సో లాంగ్ స్టోరీ, 13 నిమిషాలు. నేను ఎవరి వీడియో ఎంతసేపు రికార్డ్ చేయను, బట్ ఐ వాంట్ యూ టు బై లైక్ వేరే వాళ్ళకి సెట్స్. యూకేలో ఉన్న చాలా మంది ఉంటారు. ఐ రియల్లీ చాలా మంది, అంటే నాకు పర్సనల్ గా తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు. లేకపోతే అంటే నాకు తెలిసిన స్టూడెంట్స్, ఐ బీన్ ఇన్ యూకే, ఐ స్టడీడ్ ఇన్ యూకే, ఐ నో ది స్టోరీ. అంటే కావాలంటే డిగ్రీ ఆపేస్తాడు యూనివర్సిటీ వాడు కొన్నిసార్లు. మా యూనివర్సిటీ ఏంటి అంటే, నేను నా డిజర్టేషన్ ఆగిపోయినప్పుడు నెక్స్ట్ డౌట్ ఉంటే ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, ప్రాజెక్ట్ చేసావా లేదా. సో నేను వెళ్ళాను ఆ ఇంటర్వ్యూకి. నాతో పాటు వచ్చిన స్టూడెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఏషియన్స్. ఒక్క స్కాటిష్ లేరు, ఒక్క బ్రిటిషర్ లేరు, అంతా ఇండియన్స్ లేదా ఏషియన్స్ ఉన్నారు. దట్ మీన్స్ టార్గెటింగ్ అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు, అంటే కావాలని చేస్తారేమో. కొన్ని యూనివర్సిటీస్ మరీ వర్స్ట్ గా చేస్తారు. బేసిక్ మేబీ మై యూనివర్సిటీ హ్యాస్ డన్ ఇట్ ఫర్ మనీ, బికాస్ మై యూనివర్సిటీ ఫీజ్ హై. 24,000 1 year ప్రోగ్రామా అది అనుకుంటా, నాకు తెలిసి 2 year ప్రోగ్రామ్ అనేది.
ఓన్లీ 1 year 1 program. year program, 24,000. Bloody shit. 24,000. Yeah, because Strathclyde is one of the most బిగ్గెస్ట్ యూనివర్సిటీ university in Scotland. Yeah. తెలుసు కానీ అంటే మరి చాలా టూ మచ్ అది. చాలా టూ మచ్. నీతో పాటు 12 lakhs 11 lakhsకి 2 years ప్రోగ్రామ్ చదివాడు కూడా ఉంటాడు వేరే మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. 15,000 pounds లో 2 years చదివేసి నన్ను అడిగారు నువ్వు సొంతంగా చేసేసుకొని వెళ్ళా. నేను కన్సల్టెన్సీ ద్వారానే వెళ్ళా, లీడ్ స్కాలర్ అని కన్సల్టెన్సీ. బట్ ఐ హావ్ సెలెక్టెడ్ యూనివర్సిటీ అండ్ కోర్స్. ఓకే, దే జస్ట్ మేడ్ మై అప్లికేషన్. కూల్ సూపర్ ఝాన్సీ. మాటల్లో వెరీ గుడ్, వెరీ లైక్ అసలు చెప్పాలి. యూ ఆర్ ద నెంబర్ వన్. యూ సెట్ అన్ ఎగ్జాంపుల్. నేను ప్రమోట్ చేసుకోవటానికి, మేము తోపని చెప్పుకోవటానికి ఇప్పుడు చెప్పుకోవచ్చాము తోపని. నేనే చెప్పుకోవచ్చు నా కన్సల్టెన్సీ అతను తోపున్నది ఇలా చేస్తాడు ఫట్ అని నేను చెప్పుకోవచ్చాము ఇప్పుడు. ఐఆమ్ ద వన్. అంటే ఎవడు ఇంతవరకు మార్కెట్లో నేను ఎవడు వినలేదు. మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ వీసా వచ్చినాడు ఎవడు లేడు. యువర్ ద ఫస్ట్ కదా. నా ఫ్రెండ్, నా జూనియర్ కి కన్సల్టెన్సీ ఉంది ఇక్కడ విజయవాడలో. ఓకే, నాకు తెలిసిన అతనికి కన్సల్టెన్సీ ఉంది. నాకు ఒక 5-6 members తెలుసు నా రిలేటివ్స్ లో. కానీ అందరినీ కాంటాక్ట్ అయ్యాను. మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు ఎవరు ఈ ప్రోగ్రామ్ నాకు సజెస్ట్ చేయలేదు. నేను అలా చెప్పాను కూడా, నాకు తెలిసిన అతను ఇలా చెప్తున్నారు అంటే అతను సరిగా చెప్పట్లేదేమో, అతనికి తెలియదేమో అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను చెప్పగలను మీకే తెలియదు అని. పని వచ్చిన వాడితో పట్టుకున్నాం మామూలుగా. పని వచ్చి మనకి. సూపర్ ఝాన్సీ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ ఝాన్సీ. రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్తో మాస్టర్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్, డిపెండెంట్ ఎలా ఉన్న, కిడ్స్ ఎలా ఉన్న ప్రోగ్రామ్ ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే ఆర్ ఎల్స్ చెప్పు. నీ మీద నమ్మకున్నా లేకపోయినా నమ్మకం పెట్టుకొని వెళ్ళిపోమని చెప్తాను. ఎందుకట్లా? నా అప్లికేషన్ చూసాక వాళ్ళకి నమ్మకం ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే FLR లేని అప్లికేషన్ అంటే ఈజీగా వస్తుంది. నువ్వే చెప్పేస్తావు 200% వాళ్ళకి. అదే కదా, నాదే వచ్చేసిందంటే వాళ్ళ కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు నిన్ను. సూపర్. జస్ట్ IELTS తీసుకొని రండి, మీ చేతిలో వీసా పెడతా. అంతే. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అయితే IELTS లేకపోయినా ఇవన్నీ ఇక చేతులు ఆడుకునే గేమ్స్ అవన్నీ. ఇక ఈ మాస్టర్ ఆఫ్ రీసెర్చ్ ఏంటంటే స్టూడెంట్ దగ్గర కూడా విషయం ఉండాలి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్. థ్యాంక్స్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ ట్రస్టింగ్. వాళ్ళు కూడా ప్రాసెస్ చేసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మై వీసా సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.